గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇబ్బందులు ఉన్న రైతులు పెద్ద సంస్థతో సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులకు అట్టడుగు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. శాసనసభ కార్యాలయం లోపల ఉదయం 8-8:30 మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము పచ్చడి ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అందరినీ. తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. చిత్తూరు నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధర దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాదని ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి. సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవసునామ సంవత్సరం షడ్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇళ్లకు సంబంధించి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎవరైతే కడు నిరుపేదలు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రక్రియలు ఇచ్చుకుంటూ పోయే విధంగా ప్రక్రియ జరుగుతుంది. ఈ ఇయ్యము అనేటువంటిది లేకుండా అంతటా వచ్చే విధంగా మేము ఈ పంపిణీ ఏర్పాట్లు చేసే విధంగా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఒకవేళ ఎండాకాలం బాగుంది, గ్రౌండ్ వాటర్ పడిపోయి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి మోటార్ కాలినా ఇంకోటి చేసినా నా బాధ్యతగా వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాను. బట్ పొలిటికల్ మోటివేట్ తోటి ఉదాహరణ ప్రభుత్వం ఫిక్స్ చేసినాం. సమస్య ఉంటే గ్రామ కార్యదర్శికి చెప్పండి, గ్రామ కార్యదర్శి మండల స్థాయి అధికారి సమస్య పరిష్కరించగలగండి. లేదంటే జిల్లాధికారుల దృష్టికి తీసుకుపోండి, నా దృష్టికి తేండి, మేము వాటిని పరిష్కరించే బాధ్యత మాది. 150 పడకల ఆసుపత్రి కొంత మా స్థానిక నాయకత్వం ఇక్కడ ఈ హాస్పిటల్లో రేపు పొద్దున మనం ప్రతిపాదిత కాలేజీకి తేవాలనుకున్నప్పుడు ఇక్కడ సరిపోదు కాబట్టి ఈ మీర్జాపూర్ మన దగ్గర ఒక మెయిన్ రోడ్డు మీద ఈ 150 పడకల ఆసుపత్రి అక్కడ కడితే బాగుంటుందని అడుగుతా ఉన్నారు.